హాయ్ అండి. ఈరోజు మనం 2 డేస్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలి. అయితే బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవి గురించి మాట్లాడాడు కదా, అది మాట్లాడదాం. కానీ ఒక హిందూపురం నుంచి 3 సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యే మళ్ళీ ఒక 50 మొన్ననే చేసుకున్నాడు. ఆయన 50 సంవత్సరాల ఇండస్ట్రీ అని. నీ ఫిలిం ఫెటర్నిటీ పర్సన్ గురించి, నీ ఎక్స్ పొలిటీషియన్ గురించి, మళ్ళీ నువ్వు నిండు అసెంబ్లీలో కూర్చొని కారణమైన వ్యక్తి అన్న గురించి అలా మాట్లాడైతే తప్పు అని చెప్పి మా అసంటు వాళ్ళ ఫీలింగ్. ఇప్పుడు కామినేని శ్రీనివాసం అన్న వ్యక్తి వాళ్ళకి ఇంటెన్షన్స్ వేరే ఉండొచ్చు, కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు, నువ్వు మాట్లాడిన మాటలు కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. అవును శ్రీనివాసరావు, ఆ రోజు ఎవరు రాలేదు, ఎవరు పోలేదు, ఎవరు వీళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళారని చెప్తే అయిపోయేది. వాడెవరు రాలేదు, వీడెవడు పోలేదు, వాడెవరు ఏం చేసుకోలేదంటే అది ఇండైరెక్ట్గా ఏంటంటే నీకున్నది లోపల నీకు రగులుతున్న బాధ చెప్తుంది అంతే. ఎంత రగిలినా 40 సంవత్సరాలు బట్టి ఏం చేయలేకపోయినావు చిరంజీవిని. ఇప్పుడు ఏం చేస్తావు అబ్బా, అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఒక్కసారి మనం వాట్ వెనక్కి పోయి ఆలోచించుకుంటే ఉంటుంది. నీ సినిమాలు ఎలా ఆడాయి, చిరంజీవి అంటూనే ఎలా సినిమా ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాలు కూడా లెక్కేసుకోవాలి. నువ్వు 10 సంవత్సరాల కోసం ఇట్టు కొడితే ఇట్టు కలెక్షన్ 1 డే కలెక్షన్స్ చిరంజీవి ఫ్లాప్ సినిమాతో వెళ్ళిపోతుంది. కానీ ఏం మాట్లాడట్లేదు కదా అని చెప్పి చిరంజీవి మాట్లాడు తప్పు. ఇంకోటి, ఆ అసెంబ్లీలో చంద్రబాబు ఉన్నాడు, అందరూ ఉన్నారు, ఆయనకైనా లేదా సీఎంకి మరి వాళ్ళ బామ్మర్దిగానే చెప్పాలి కదా ఏంటి ఏంది అని చెప్పేసి. ఆయన చెప్పలేదు. అరే ఇది అసెంబ్లీ లైవ్ రికార్డింగ్ జరుగుతుంది, నువ్వు సినిమాలో డైలాగ్ చెప్పినట్టు తన అనుకున్నట్టు కరెక్షన్ చేయనీకి ఉండదు, ఏది మాట్లాడుతుందో జనంలోకి వెళ్తానని చెప్పి మరి ఆయన చెప్పుకోవాలి, వాళ్ళ అల్లుడు లొకేషన్ చెప్పుకోవాలి. వీళ్ళు ఎలా ఉందంటే ఒడ్డెక్కేదాకా ఒకటి, ఎక్కిన తర్వాత ఏదో చూపిస్తారు చూసినావా తెడ్డు, అలా ఉంది. గవర్నమెంట్ వచ్చేలోపు పవన్ కళ్యాణ్ కావాలి, చిరంజీవి ఫ్యాన్స్ కావాలి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావాలి. వన్స్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత నా బ్రీడ్ వేరు, నా బ్రెడ్ వేరు, నా ఫ్యాన్స్ వేరు అంటే ఎలా? మరి ఆ ఫ్యాన్స్ అంతకుముందు ఏం చేసేళ్ళు? 2014లో అదే నీ బ్రీడ్ ఫ్యాన్స్, నీ బ్రెడ్ ఫ్యాన్స్ ఏం చేసేళ్ళు? అదే 2009లో నీ కుటుంబం, నందమూరి కుటుంబం అంతా ఎక్కింది కదా జూనియర్ ఎన్టీఆర్తో సహా. మరి ఏం గెలిపించాడు? మా చిరంజీవి చేయబట్టి ఆ రోజుల్లో చంద్రబాబు ఓడిపోయిండు, అది నీకు బాగా తెలుసు, అందరికీ తెలుసు. ఆ చిరంజీవి అనేటోడు ఆ ఓట్లు ఢీ కొట్టిండు. ఇప్పుడు ప్రజెంట్ ఏ రాజకీయాల లెక్క డి అంటే డి అని చెప్పి ఎక్కడ లేదు, ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అప్పుడు ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు రాజశేఖర్ రెడ్డి, ఏది ఆల్రెడీ పాతకపోయి ఉన్నారు ఒక స్టేట్లో. అలాంటప్పుడు ఒక చిరంజీవి వచ్చాడు. కాకపోతే వీళ్ళంతా డబుల్ గేమ్ ఆడి ఆయన ఆగం చేసింది తప్ప ఆయన ఇప్పటికీ 33% ఓట్ షేర్ సాధించండి అబ్బా, గ్రేట్ అది. 19 సీట్లు సాధించిండు, 18 సీట్లు సాధించిండు, అది గ్రేట్. అది ఇంకొక 1 year ఉంటే సోకాల్ చంద్రబాబు ఎవరు ఉండవు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడు. పవన్ కళ్యాణ్ కూటమి అధికారం మరి అది నీ ఫ్యాన్స్ బ్రీడ్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి పోకుండా పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చిండు స్వచ్ఛందంగా. అది మా సొంత ఫ్యాన్స్కి నచ్చదు ఎందుకు వచ్చిండు అని చెప్పేసి. అది ఒంటరిగా 50 సీట్లు 100 సీట్లు గెలిచినా అయిపో కదా, ఇప్పటికి మేము కింగ్ మేకర్లు ఉంటాం. కాకపోతే మా దరిద్రం ఏంటంటే మేము తెలంగాణ వాళ్ళం. అదే మాకు ఆంధ్ర లెక్క ఉండి ఆంధ్ర ఫ్యాన్స్ అయితే ఇప్పుడే తిట్టుకుంటాం. మా తెలంగాణ మీరు అంటారు, అరే తెలంగాణలో మీరేం గెలిపించి జనసేన అంటే ఇలా గెలిపిస్తాం. ఓటు అడుగుతూనే అంటారు కదా, అరే వాళ్ళు ఆంధ్ర నుంచి ఉన్నారు, వాళ్ళ పార్టీ ఆంధ్రది, వాళ్ళ ఆంధ్ర వాళ్ళు ఎలా గెలుస్తారని. ఇదేది బీజేపీ లెక్క సంస్థాగత పార్టీ కాదు, బీజేపీ లెక్క రూట్స్ మతంతో పూలుకున్న పార్టీ కాదు. సో అది క్లారిటీ. అదే చిరంజీవి బాలకృష్ణ అంటున్నాడు, ఇప్పుడు అఖండ సినిమాతో ఆడింది కాబట్టి మాట్లాడుతున్నాడు. అఖండ సినిమా ఆడిందంటే అన్స్టాపబుల్ అనే షో బట్టి బాలకృష్ణకు ఒక ఫ్యాన్ పేజ్ పెరిగింది. అది పెరిగిందని ఆయన అనుకుంటారు కానీ పెరగలేదు. ఏంటంటే యాంటీ ఫ్యాన్స్ అందరూ అంతకుముందు బాలకృష్ణ అంటాడు జుజుబి, మా ఇంటర్ తెలంగాణలో అయితే జుజుబి వాడు.
మన సినిమా దృష్టిలో లేడు, ఎవరు లేడు. కాకపోతే ఏదో ఒక సినిమా ఎప్పుడో ఆడితే ఆడుతుంది, లేకపోతే లేదు, వస్తుంది, పోతుంది. మరి మీరే లెక్కలేరు, నాది లేదు. కానీ ఆ సినిమా ఎంత తెలంగాణ ఎంత కలెక్షన్ చేసిందో, లెజెండ్ ఎంత కలెక్షన్ చేసిందో మీరు చెప్పండి. అప్పుడు కూడా ఏ సినిమాలు లేవు కాబట్టి గతిలేక చూస్తుంది తప్ప ఆయన్నే అని చెప్పి కోసుకునేంత ఫ్యానిజం లేదు ఇక్కడ. ఆయన సినిమా చూడేంత అవసరం కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు అనుకుంటారు అందరూ జయబాలయ్య అనే స్లోగను కామెడీ గురించి పెడుతున్నారు. మీకు అర్థం కావట్లేదు. అదేదో ఫ్యానిజం అనుకుంటున్నాను. జయబాలయ్య అంటే బాలయ్య అని చెప్తే నవ్వుతారు అందరూ. అది స్లోగన్, దానికి ఉపయోగపడుతున్న పబ్బులల్లో ప్రతి ఒక్క పబ్బు ఆయన స్లోగన్ ఎందుకు క్లోజ్ అంటే అంతా తాగినప్పుడు ఏదో ఒక ఉండాలి కదా మాకు. అయ్యి జయబాలయ్య అంటే అలా కామెడీ పీస్ వచ్చింది రవి అన్నట్టు అంతే. ఇది పక్క. ఆయన ఏ సినిమాలు తీసిండు, ఏదో వీరసింహారెడ్డి కానీ ఇవి కానీ ఏంటంటే కొంచెం యాంటీఫాన్స్ తగ్గుడు ఒకటి. అది తెలంగాణలో ఒకసారి లెక్కలేయాలి. హైదరాబాద్ తప్పించి ఈ స్టేట్లల్లో బాలకృష్ణ సినిమాకి ఎంత వచ్చిందో కలెక్షన్. ఎందుకు హైదరాబాద్ అంటే సగం బాలకులు మీ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కదా, సగం ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ వచ్చినట్టుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్తున్నా, మా తెలంగాణ ఫ్యాన్స్ అయితే మాత్రం క్షీరంగా అట్టాను చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏం మొగం పెట్టుకొని చేస్తాను చెప్పు. ఇప్పుడు మీ పార్టీ లీడరే ఆంధ్రాలో ఉన్నాడు, మీరు ఎట్లా చేస్తారు అనే ఒకటి రైవల్రీ వస్తుంది. మళ్ళీ తెలంగాణ అంటే స్టార్టింగే కేసీఆర్ అంటూ కూర్చున్నాడు, మన భాష మన బాధ అని చెప్పాలంటప్పుడు మా బాధ ఏంటంటే అది పవన్ కళ్యాణ్ గెలవని చెప్పి 100 కాదు 1000% కోరుకున్నాం. గెలిచిన తర్వాత ఈ లిటికేషన్స్ ఏంది అప్పుడు తెలియదు చంద్రబాబుకు, బాలకృష్ణకు, పవన్ కళ్యాణ్ అంటే స్టార్డమ్ మీద గెలిస్తే ఏమవుతుంది అని చెప్పి ఇప్పుడు మాట్లాడింది. ఆయన లేనప్పుడు, ఆయన ఓజీ సినిమా రిలీజ్ అయినప్పుడు, అది ఇట్టాక్ వచ్చినప్పుడు ఈ యాంటీ ఫ్యాన్స్ డిబేట్ చేసేంటి, ఈ ఇష్యూ క్రియేట్ చేసేంటి. చిరంజీవి ఇండియాలోనే నెంబర్ 1. అమితాబ్ బచ్చన్ లేడు, ఇప్పుడు సోకాల్డ్ రజనీకాంత్ లేడు, సోకాల్డ్ ఎవరు హీరో లేరు. ఆయన ₹1 తీసుకున్నాడు. చిరంజీవి గొప్పతనం ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి. చిరంజీవి అనేవాడు ఆయన వచ్చే లోపే ఇటు ఎన్టీఆర్, ఇటు ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు, హరినాథు, కాంతారావు, అందరూ చంద్రమోహన్, మురళీమోహన్, వీళ్ళందరినీ తట్టుకొని నెంబర్ 1 చైర్లనే అప్పుడే నలుగురు తట్టుకొని వచ్చి నిలబడ్డాడు. ఏ ఇండస్ట్రీ లేదు అప్పుడు. తమిళనాడులో చూసుకో ఎంజీఆర్, శివాజీ గణేశన్, నెక్స్ట్ లేరు ఎవరు. కన్నడలో రాజ్కుమార్ తప్ప ఎవరు లేరు. మలయాళంలో ప్రేమ్ నజీర్ తప్ప ఎవరు లేరు. ఒక్కడి నుంచి ఢీ కొట్టే ఒకటి 5 ఢీ కొట్టి నిలబడ్డాడంటే ఆయనకు ఎంత దమ్ముంటే నిలబడతాడు. అసలు మీరు మాట్లాడేది ఆయన ఎంత దమ్ముంటే నిలబడతాడు. 5 అంతమంది ఫ్యాన్స్ని కాదని చెప్పి అందరి ఫ్యాన్స్ను ఆయన ఫ్యాన్స్ని చేసుకొని 1 కాదు 2 కాదు 40 దశాబ్దాలు అదే ఎన్టీఆర్తో పోటీ పడ్డాడు, అదే బాలకృష్ణతో పోటీ పడ్డాడు, అదే జూనియర్ ఎన్టీఆర్తో పోటీ పడ్డాడు, రేపు అదే మోక్షణతో పోటీ పడతాడు. ఎవడండి 4 తరాలు తాకలేని మనిషిని నువ్వు మాట్లాడుతున్నావు. అదిగా నువ్వు అనుకుంటున్నావు నేనే నెంబర్ 1 అని చెప్పి. నువ్వు అనుకుంటే సరిపోదు కదా, అది అందరూ అనుకోవాలి. అందరు అనుకుంటేనే అవుతుంది అది. ఆ కోపం అది ఒక రకంగా తీసుకురైతే మాత్రం చాలా తప్పది.